వచ్చింది. జస్ట్ మీరు క్వశ్చన్కి నేను క్వశ్చన్ వేసాను అంతే, వెంటనే మీకు రియాక్షన్ వచ్చింది కదా. అదే నేను ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా డెఫినెట్గా. ఎందుకంటే ఆయన క్షమాపణ ఎలా చెప్పారంటే ఎగ్జాక్ట్గా మీరు మళ్ళీ వీడియో చూడండి. నేను తప్పు చేయలేదు, నేను తప్పు మాట్లాడలేదు, కానీ తప్పు చేశాను అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. పాపం ఆ పిల్లని అనాల్సిన పని ఏంటి? అంత పాపం నేనేం కాదు, అయ్యో పాపం అనేంత స్థితిలో కూడా నేను లేను. అట్ ద సేమ్ టైం హీ యూజ్డ్ వన్ మోర్ వర్డ్, వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, అయినా నేను అనకూడదు. సో బతుకుదెరువు కోసం నేనైతే జాబ్ చేసుకుంటున్నాను, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు, బట్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో బతుకుదెరువు కోసం ఇంకొకటి చేసుకుంటున్నారు. ఓకే, దాన్ని కూడా మాట్లాడతా. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ విమెన్కి ఏమిచ్చింది? ఆమెను ప్రాస్టిట్యూట్ అని కూడా అనకూడదు. షీఈస్ హ్యావింగ్ హర్ ఓన్ డిగ్నిటీ అండ్ హర్ ఓన్ క్యారెక్టర్, హర్ ఓన్ థాట్ ప్రాసెస్. ఆమెను కూడా మీరు కించపరచకూడదు. మహిళ ఎవరైనా మహిళే. మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. కాబట్టి ఆయన అపాలజీస్ని నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను. బికాస్ ఐఎమ్ డీప్లీ హర్ట్. సో ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు. నాకు జస్టిస్ కావాలి, నేను లీగల్గా పోరాడతా. అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా ఛాంబర్ నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి. అంతేకాదు, సారీ చెబుతూ వాళ్ళేదో బతుకుంటారు అంతే అంటాం. అంటే మొత్తం ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిని అందరినీ అంటాం. అది సారీ చెబుతూ కూడా హీ మెన్షన్ దట్ వర్డ్. దట్స్ వెరీ వెరీ రాంగ్. అది ఒక పెద్ద మనిషి అయ్యండి. నేను నెక్స్ట్ ఇది మొదటి అడుగు అన్నాను కదండి, దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది చర్యలు. లీగల్గా తీసుకోవాలండి, నేనేం చర్యలు తీసుకోను. లీగల్గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా. మొట్టమొదటిగా నేను మీడియాకి ఇన్ఫామ్ చేస్తాను. అందుకే మొదటగా నేను ఇప్పుడు చెప్తున్నాను, మహిళా కమిషన్కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, బికాజ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థ్రెటెండ్. సో వాళ్ళిద్దరికి ఇచ్చా. కేస్ నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి, నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను. దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా అసోసియేషన్కి రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే ఇప్పుడు మాధవి దగ్గర జరిగింది కాబట్టి అందరూ పరిగణించారు. పూనం గౌరవ విషయంలో ప్రతిసారి తను ట్వీట్ చేస్తుంది. అంటే మీరు ఒక సందర్భంలో కూడా చెప్పారు, దెర్ ఇస్ నో రికార్డ్, మేము మా టర్మ్ కానీ మా టర్మ్ తర్వాత కూడా ఎటువంటి రికార్డ్ లేదని. పదే తను ట్వీట్ చేస్తుంది. ఒక మెయిల్ లాంటిది కూడా ఒక స్క్రీన్ షాట్ రీసెంట్గా పెట్టింది, దట్ యూ ఆల్ విల్ బీ గెటింగ్ బ్యాక్ అని చెప్పి. ఇటువంటి పెడుతున్నప్పుడు మీరు ఎందుకు లీగల్గా, ఒకవేళ తను కంప్లైంట్ ఇవ్వలేదని మీరు చెప్తున్నారు కాబట్టి తన మీద లీగల్ ప్రొసీడింగ్ ఎందుకు చేయట్లేదు? అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేకపోతే దాని నుంచి స్పందించడం కానీ, మీరు స్పందించారు, ఓకే, వై యూ నాట్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ హర్? బికాస్ యూ కీప్ ఆన్ బ్లేమింగ్ ద మా అసోసియేషన్. మా అసోసియేషన్ని బ్లేమ్ చేయలేదండి. తను ఇలా కంప్లైంట్ ఇచ్చాము, వై నాట్ యాక్షన్ అనేసి ఏదో పెడుతున్నారు వాళ్ళు. దాంట్లో క్లారిటీ లేదు. మీరు వచ్చి మా దగ్గర క్లియర్గా కూర్చొని మాట్లాడితే తప్ప నాకు ఆ ఇష్యూ గురించి ఏంటి తెలీదు. లేదు, అది మేము సీరియస్గా తీసుకోవట్లేదు. వేరే పనులు ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసి ఇప్పుడు మాధవీలత గారు వచ్చారు కాబట్టి ఇది ఒక ఇష్యూ. ఇంకా లేని ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు లేని దాన్ని మేమే వెతుక్కొని వెళ్ళి మా మీద కంప్లైంట్ వేస్తారు, మేము మీద కంప్లైంట్ వేస్తాం. మీరే చెప్పారు కదా, నేను చెప్పానండి. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ చెప్తాను. నేను ఎప్పుడు ఇవ్వలేదు, మాకు కంప్లైంట్ ఇవ్వలేదు. తను ఇప్పుడు అడ్రస్ చేసింది వచ్చేసి యాజ్ అన్ ఇండస్ట్రీ ఉమెన్. సో దానికి మేము సపోర్ట్, అందుకనే మేము వచ్చేసి ఈసీ మీటింగ్ పెట్టి మాట్లాడాలనుకుంటున్నాం. సో దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ నెక్స్ట్ యాక్షన్. అట్ ద సేమ్ టైం అండి, ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరు పెట్టుకొని చాలామంది యూట్యూబ్లో నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. చూస్తూనే ఉన్నా, చాలామంది హీరోలని, చాలామంది హీరోయిన్లని. వెన్ ఇట్ కమ్స్ టు మీ, ఎందుకంటే ఇప్పుడు నాది సమస్య, నాకు పెయిన్ ఉంటుంది. వేరే వాళ్ళని తిట్టినప్పుడు నాకు కోపం వస్తుంది, కానీ నన్ను తిట్టినప్పుడు నాకు ఇంకా బాధ వస్తుంది. ఈ అమ్మాయిని ఈ మాటే కాదు, ఈ అమ్మాయిని కూడా దాన్ని ఈ మాటే కాదు, ఇంతకంటే ఇంకా ఏదైనా పెద్ద బూత్ ఉంటే అది తిడితే చాలా బాగుంటుంది, చెప్పు తీసుకొని కొడతామని ఈ సినిమా క్రిటిక్స్ అనే పేరుతో చాలామంది ఆడవాళ్ళు, చాలామంది మగాళ్ళు బతికేస్తున్నారు. సో అది కూడా అసలు కరెక్ట్ కాదండి. ఇక్కడ సినిమా క్రిటిక్స్ అంటే సినిమా ఇండస్ట్రీని హెల్తీగా క్రిటిసైజ్ చేయాలి తప్ప, సినిమా వాళ్ళని అమ్మనా బూతులు తిడితే వాళ్ళు ఎప్పటికీ సినిమా క్రిటిక్స్ అవ్వరు. పక్కన పేరు పెట్టుకున్నంత మాత్రాన దే కాంట్ బీ అఫీషియల్. సో ఇదొకటి నేను చెప్పాలనుకుంటున్నా. సో వాళ్ళ మీద కూడా లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని అనిపించినా తీసుకొని వాళ్ళని హీరోలని, హీరోయిన్లని చేయదలుచుకోవట్లేదు. కాబట్టి
ప్రస్తుతానికి వదిలేస్తున్నా. బట్ రేపు పొద్దున నా గురించి ఇంకో